ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహోన్నతమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఈ దినం ప్రభు దినం, పరిశుద్ధ దినం, ఆదివారపు దినం, పునరుద్ధాన దినం. ఈ దినాన క్రైస్తవులైన మనమందరం సంఘముగా కూడుకొని దేవుని ఘనమైన ఉన్నతమైన నామాన్ని స్తుతిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా దేవుడు మనకు ఆస్తిగా అనుగ్రహించిన పరిశుద్ధ లేఖనాలను మనం పరిశోధించటం, ఎన్నో విషయాలను మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి ఎన్నో విషయాలను మనం తెలుసుకొని వాటిని మన జీవితాల్లో అనుసరిస్తూ దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చక్కని సందర్భాన్ని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఒక చక్కని వాక్యమును మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము మనం మూలవాక్యంగా చదువుకుందాం. మనకందరికీ బాగా పరిచయమైనటువంటి మాట ఇది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చదవబడిన లేఖన భాగంలో స్పష్టంగా మరి యోహాను భక్తుని ద్వారా దేవుడు వ్రాయించినటువంటి మాట ఏంటంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. చెప్పండి, దేవుడు లోకాన్ని ఏం చేశాడు? ఎంతో ప్రేమించాడు. ఇక్కడ లోకం అనగానే ఏంటి? లోకంలో ఉన్న మనుషులు అన్నమాట. లోకం అనగానే చెట్టు, పుట్ట, రాయి, పక్షి, పావురం, జలచరాలు, పక్షులు ఇవి కావు. లోకం అంటే మనుషులు అన్నమాట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులను దేవుడు ఎంతగానో ప్రేమించాడని అర్థం. అయితే లోకాన్ని ఎంతో ఎందుకు ప్రేమించాడు అని అంటే అసలు దేవుడే ప్రేమయ్యి ఉన్నాడు అని మరి ఒక చోట లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. ప్రేమామయుడు ఆయన, ప్రేమతో నిండినవాడు. అసలు దేవుడు అంటేనే ప్రేమ. ప్రేమతో నిండిన దేవుడు ఎదుటివాడిని చూడగానే ప్రేమించాలనిపిస్తుంది. పరిశుద్ధుడైన దేవుడు పాపులను చూడగానే ప్రేమించాలనిపిస్తుంది. మనకొక భౌతిక శాస్త్ర నియమం ఒకటి ఉంది. ఫిజిక్స్లో ఒక లా ఉంది. లైక్ పోల్స్ రిపల్ ఈచ్ అదర్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. లైక్ పోల్స్ ఎప్పుడు రిపల్ చేసుకుంటాయి, అన్లైక్ పోల్స్ ఎప్పుడు అట్రాక్ట్ చేసుకుంటాయి. సజాతి ధృవాలు ఎప్పుడు ఆకర్షించుకుంటాయి, ప్లస్ మైనస్ ఆకర్షించుకుంటాయి. పరిశుద్ధుడైన దేవుడు పాపులను చూసినప్పుడు వాళ్ళని ఆకర్షిస్తాడు, ప్రేమించాలనిపిస్తుంది. బలవంతుడైన దేవుడు బలహీనులను చూసినప్పుడు ఆపోజిట్ పోలు వాళ్ళని ప్రేమించాలని, ఆకర్షించాలనిపిస్తుంది. అనంతుడైన దేవుడు పరిమితి కలిగిన మనిషిని చూసినప్పుడు ప్రేమించాలనిపిస్తుంది. లా అన్నమాట, ఫిజిక్స్ లా ప్రకారం. కాబట్టి మానవులందరూ చూసినప్పుడు ఆదాము సంతతి అంతా పాడైపోయి, పాపంలో పడిపోయి, పాపం జరిగిస్తూ ఉండి, మరి శాపాన్ని కొని తెచ్చుకొని, మరణాన్ని కొని తెచ్చుకొని, అగ్నిగుండం పాలైపోవటానికి, సర్వలోకమంతా నాశనానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు లోకాన్ని చూసి ప్రేమించాడు ఆయన. అపవిత్రులను చూస్తే మనకు ప్రేమించాలనిపించదు. కానీ పరిశుద్ధుడైన దేవుడు, అనంతుడైన దేవుడు, ప్రేమ అయిన దేవుడు పాపులను చూసినప్పుడు వారిని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు అంటే, ఎలాగైనా సరే ఈ మానవ జాతిని నేను రక్షించాలి అనుకొని తన కన్న కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా అందరికీ రక్షణ కలుగు చేశాడు అని లేఖన భాగం తెలియజేస్తుంది. యోహాను సువార్త 3:16. బాగానే ఉంది. లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు కదా.
మరి లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు తన పిల్లలైన వారికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? దీనికి విరుద్ధంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఆ మాట కూడా ఒకసారి చదువుదాం మనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనించామనుకోండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఏంటంటే ఏమంటున్నాడు దేవుడు? లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. లోకమును ప్రేమించొద్దు అంటున్నాడు ఆయన. కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆయనేమో లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తన పిల్లైన వారికి ఏమని వ్రాస్తున్నాడు? లోకమును ప్రేమింపకుడి. లోకాన్ని మాత్రమే కాదు, లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. ఎందుకని ప్రేమింపకుడి? దాని కింద 16వ వచనంలో, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. లోకము నిండా ఇవి ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉంది. కింద 17వ వచనంలో, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. లోకాన్ని ఎందుకు ప్రేమించొద్దు అనంటే, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. లోకంలో ఉన్న మనుషులను ప్రేమించొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు. లోకాన్ని ప్రేమించొద్దు అంటే మనుషులను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారంటే, లోకం అంటే మనుషులు. లోకమునైనను అంటే మనుషులనైనను, లోకంలో ఉన్న వాటినైనను అంటే మనుషుల్లో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. మనుషుల్లో ఏముంది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ లోకపు మనుషులను మీరు పరిశీలనగా చూడండి. వారిలో ఉన్నదంతా లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. కాబట్టి మనుషులనైనను, లోకమునైనను అంటే మనుషులనైనను, మనుషుల్లో ఉన్న వాటినైనను అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబనైనను మీరు ప్రేమించొద్దు. ఎందుకంటే వీటిని ప్రేమిస్తే మీలో దేవుని ప్రేమ ఉండదు, వాటి పట్ల ప్రేమ మీలో పుట్టుకొస్తుంది. శరీరాశలను, నేత్రాశలను, జీవపుడంబాలను నువ్వు ప్రేమిస్తే వాటి కోసం నీకున్న జీవితకాలాన్ని అంతా వ్యర్థం చేసుకుంటావు. వాటి వెంట పరిగెడతావు, వాటిని పొందాలనుకోవటం, ఆశ కలిగి ఎంతో నిరీక్షణ కలిగి వాటి వెంటే పరిగెట్టి నీకున్న విలువైన మానవ జీవిత కాలాన్ని నువ్వు వృధా చేసుకుంటావు, పోగొట్టుకుంటావు. ఎందుకంటే అవన్నీ గతించిపోతాయి. లోకము, దానిలో ఉన్న ఆశ అంతా, ఈ శరీరాశ, నేత్రాశ, జీవోపడం, ఇవన్నీ ఆశలన్నీ లోకంతో పాటు గతించిపోతాయి. ఇదంతా శాశ్వతం కాదు. శాశ్వతం కాని దానికోసం నువ్వు ఆశపడొద్దు, వాటిని ప్రేమించొద్దు అంటున్నాడు. మరి ఇంత చెప్పిన దేవుడు ఎందుకు ప్రేమించాడు అని అంటే, దేవుని ప్రేమకి మన ప్రేమకు ఉన్న తేడా ఏంటంటే, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. మనుషులంతా చెడిపోయి పాపులుగా మారిపోయి ఉన్నారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళని ఎందుకు ప్రేమించాడంటే, వాళ్ళని ఆ స్థితి నుంచి రక్షించడం కోసం, వాళ్ళ కోసం ప్రాణం పెట్టడం కోసం, వాళ్ళని పరిశుద్ధపరచడం కోసం, వాళ్ళని ఆ నరకం నుంచి తప్పించడం కోసం వాళ్ళ మీద జాలిపడి వాళ్ళని దేవుడు ప్రేమించాడు. కానీ మనం ఎవరి కోసం రక్తాన్ని చిందించే వాళ్ళం కాదు, ఎవరిని నరకాన్ని నుంచి తప్పించే అంత శక్తి మన దగ్గర లేదు. దేవుడు లోకాన్ని ప్రేమించిన తీరు వేరు, ఉద్దేశం వేరు. కానీ మనం పాపులం కాబట్టి, పాప స్వభావం, ఆదాము స్వభావము జన్మతః మనలో ప్రవహిస్తూ ఉంది కాబట్టి, మనం లోకంలో ఉన్నదంతా ప్రేమిస్తే వాటి వెంట పరిగెత్తి మనం చెడిపోయే ప్రమాదం ఉంటుంది తప్ప మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. లోకంలో ఇదంతా ఉంది కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, దీన్ని మీరు ప్రేమించొద్దు అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అంతా లోకంలో ఉన్నదంతా చెడిపోయి ఉన్నది, అందుకే దాన్ని ప్రేమించొద్దు అన్నారు. ఎందుకు లోకమంతా చెడిపోయి ఉన్నది? ఇవి దేవుని వలన పుట్టినవి కావు అన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం దేవుని వలన పుట్టలేదు. మరి దేవుని వలన పుట్టనివి ఈ లోకంలో ఉన్నాయి అని అంటే, మరి ఎవరి వలనో అవి పుట్టి ఉండాలి కదా. అది ఎవరు అంటే సైతాను, అపవాది, దుష్టుడు, ఘట సర్పం,
ఆది మహాఘట సర్పం సాతాన్ అన్నమాట, లూసిఫర్. అతను ఈ లోకం మొత్తాన్ని పాడు చేశాడు. అతని వలన పుట్టినవే ఇవన్నీ, శరీరాశ, నేత్రాశ, జీవోడంబం. అతడు ఈ లోకాన్ని పాడు చేశాడు. ఈ లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఎలా గుప్పిట్లో పెట్టుకున్నాడు అతను తన ఈ లోకాన్ని అని అంటే, మనకందరికీ తెలుసు ఎలా గుప్పిట్లో పెట్టుకున్నాడో ఈ లోకాన్ని. దేవుడు మొట్టమొదటగా ఈ భూమి మీద ఒక జంటను సృష్టించాడు. ఆ జంట పేరేంటి? ఆదాము, హవ్వ. ఈ ఆదాము, హవ్వ దేవునితో సుమారు 100 సంవత్సరాల వరకు ఎంతో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఎంతో గొప్ప మహిమలో బ్రతికారు. నిష్పాప యుగంలో వాళ్ళు బ్రతికారు. పాపం అనేది తెలియకుండా బ్రతికారు. దేవునితో రోజు సహవాసం చేశారు. ఎంత దగ్గరి సంబంధం అంటే, ఒక స్నేహితుడు తన స్నేహితుడితో ముఖాముఖిగా ఎలాగైతే సహవాసం చేస్తారో, ఈ మొదటి దంపతులతో దేవుడు పరలోకం నుంచి దిగొచ్చి ఆ ఏదేను తోటలో చల్లపోట వేళ వారితో రోజు సహవాసం చేసేవాడు. 100 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎప్పుడైతే ఈ అపవాది దూరాడో, లోపలికి ఎంటర్ అయ్యాడో, అప్పుడు సీన్ అంతా మారిపోయింది. ఆ పండుని ఎప్పుడైతే హవ్వ చూసిందో దాన్ని అది చూడటానికి అందంగా, రమ్యంగా, మధురమైనదిగా కనిపిస్తూ ఉంది, మంచిదిగా కనిపిస్తూ ఉన్నది. ఇది నేత్రాశ అంటే ఇదే. నేత్రము, ఆ నేత్రం అంటే కళ్ళు అని. ఎప్పుడైతే ఈ అందమైన ఫ్రూట్ని కన్ను చూసిందో దాన్ని ఆశించాలి, దాన్ని తినాలి. ఏదైతే దేవుడు తినకూడదు అన్నాడో, తిన్నా పర్వాలేదని సాతాను ఎప్పుడైతే మోసం చేసిందో, అలా సాతాను చెప్పిన తర్వాత చూస్తే అప్పటి వరకు ఎన్నో రోజుల నుంచి ఆ ఫ్రూట్ని చూస్తూ ఉంది, ఆ పండును చూస్తూ ఉంది, కానీ అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. కానీ ఎప్పుడైతే సాతాను తినొచ్చు, ఏం కాదని చెప్పిందో, దాని తర్వాత అది చూపునకు రమ్యమైనదిగా, ఆహారంకు మంచిదిగా కనిపిస్తూ ఉంది. అంటే శరీరాశ, నేత్రాశ వచ్చేసింది ఇక్కడ. ఈ శరీరానికి ఇప్పుడు ఆ ఫ్రూట్ కావాలనే ఆశ వచ్చింది. ఆ ఫ్రూట్ తినకపోతే ఏమైనా చచ్చిపోతారా? ఎన్నో ఫ్రూట్లు ఉన్నాయిగా. కానీ ఇదే నేత్రాశ అంటే. ఇది సాతాను వలన పుట్టినది. ఎప్పుడైతే సాతాను ఎంటర్ అయిందో, ఎప్పుడైతే ఈ నేత్రాశ కలిగిందో, వెంటనే పాపం చేశారు. పాపం ఎప్పుడైతే చేశారో అప్పుడు ఈ అధికారం అంతా, అప్పుడు దాకా ఆదామునే దేవుడు పరిపాలించమని అధికారం ఇచ్చాడు. హక్కు పత్రాన్ని, ఈ లోకమంతటిని పరిపాలించే రాజుగా ఉండి పరిపాలించి భూమిని నిండించే బాధ్యత ఒక రాజు స్థానంలో దేవుడు ఆదాముని కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే తాను పాపం చేశాడో ఈ అధికారం అంతటిని సాతాను చేతులకి అప్పగించేశాడు. అప్పటి నుంచి ఇక మానవ జాతిని అంతటినీ తన గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళని ప్రేరేపిస్తూ, వారి చేత పాపాన్ని జరిగిస్తూ, హత్యలు చేయిస్తూ, మానభంగాలు చేయిస్తూ, దేవునికి విరుద్ధమైన ఎన్నో నీచ కార్యాలను మానవుల చేత చేయిస్తూ వారందరినీ నరకానికి పాత్రలుగా, ఉగ్రతకు పాత్రలుగా తయారు చేసింది. ఈ సాతాను గురించి బైబిల్ గ్రంథం చక్కని మాట చెప్తుంది. చూద్దాం ఒకసారి మనం. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త కాదు, లూకా సువార్తలో చూద్దాం ఇదే మాట. అక్కడ బాగుంటుంది. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. లూకా సువార్త. అప్పుడు అపవాది ఆయన్ను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరికి ఇవ్వకూడదునో వానికి ఇస్తా. అది నాకు అప్పగింపబడింది. ఏంటి ఆమెకు అప్పగింపబడింది? ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇచ్చేస్తా. భూలోక రాజ్యముల మహిమ, అధికారం అంతా నాకు అప్పగింపబడింది. ఎవరిచ్చాడు దీనికి? దేవుడు ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ మానవుడే తన హక్కు పత్రాన్ని తీసుకెళ్ళి తన చేతిలో ఇచ్చేశాడు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, తప్పు చేశాడో, ఈ అధికారము, ఈ బలమును, ఈ మహిమను మొత్తం తీసుకెళ్ళి సాతాను చేతిలో అప్పగించేశాడు. ఎప్పుడైతే సాతాను మనిషి యొక్క హృదయ క్షేత్రంలో సింహాసనం వేసుకొని కూర్చున్నదో, మానవుల హృదయాలలో ఒక రాజుగా కూర్చొని మానవ జీవితాలను నడిపిస్తున్నది, పరిపాలిస్తున్నది హృదయ రాజు మానవులందరికీ ఎవరనంటే సాతానే. తానే రాజు స్థానంలో కూర్చొని మానవ జాతిని అంతటిని పరిపాలిస్తున్నాడు. ఇదంతా నాకు అప్పగింపబడింది.
నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఇదంతా నీకు ఇచ్చేస్తానని యేసుప్రభు వారితో చెప్తుంది. అంటే ఈ లోకమంతా సాతాను చేతిలో ఉందని మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో కూడా యేసుప్రభు వారు శిష్యులతో మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేశాడు యేసుప్రభు వారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఈ లోకాధికారి వస్తున్నాడు ఇదిగో అని యేసుప్రభు వారు సైతాను గురించి చెప్తున్నాడు, అపవాది గురించి. అంటే అపవాది ఎవరన్నమాట? ఈ లోకాధికారి. ఈ లోకాధికారి ఎవరు చెప్పండి? అపవాది. ఇందాక అతను కూడా యేసుప్రభు వారితో చెప్పేటప్పుడు కూడా చెప్పాడు కదా, ఇదంతా నాకు అప్పగింపబడింది, నీకు కావాలంటే ఇచ్చేస్తా, నా కాళ్ళకు మొక్కుమని. ఇంకొక చోట మనం ఇదే మాటను చూస్తే చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే, మొదటి యోహాను పత్రిక 5:18 మనం చూస్తే, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. లోకమంతా ఎవరి యందున్నదంటే చెప్పండి? దుష్టుని యందు. దాని కింద ఫుట్ నోట్లో కూడా ఉంది ఒక మాట, ఏమని? దుష్టుని యందు పడి ఉన్నది. లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నది. అంటే తన హస్తగతం చేసుకున్నాడు అపవాది ఈ లోకమంతటిని. ఈ లోకానికి రాజు వాడే, ఈ లోకానికి అధిపతి వాడే, అధికారి వాడే, పరిపాలకుడు వాడే. మానవ హృదయాలను ప్రేరేపించి తనకు అనుకూలంగా మార్చుకొని మానవ జాతిని నాశనం చేస్తున్నవాడు వాడే. ఉగ్రతకు పాత్రలుగా చేస్తున్నవాడు వాడే. రోజుకు ఎన్నో ఆత్మలు ఈడ్చుకొని పాతాళానికి తీసుకెళ్తున్నవాడు వాడే. లోకంలో జరుగుతున్నటువంటి భయంకరమైన నేరాలకు, ఘోరాలకు చిరునామా వాడే, కారకుడు వాడే. లోకంలో అందరూ ఇలాగా కొట్టుకోవటానికి, హత్యలు చేసుకోవడానికి వెనకాల సూత్రధారి, పాత్రధారి వాడే. మనుషులను ప్రేరేపిస్తూ దేవునికి దూరంగా చేస్తున్నవాడు వాడే. ఈ లోకంలో అతడు దిగి మొట్టమొదటి ఆదాము అవ్వలను పాడు చేసి తర్వాత అందరి కుటుంబాల్లో జొరపడి అందరినీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల చేత వాడు నింపేశాడు. ఇప్పుడు లోకంలో ఉన్నదంతా అదే ఎటు చూసినా. కాబట్టి దేవుడు అంటున్నాడు, తన రక్తమందు కడగబడిన వారితో, రేపు పొందబోయే పరలోక వారసులతో చెప్తున్నాడు ఆయన, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. లోకంలో పాపులను చూసినప్పుడు, దుష్టులను చూసినప్పుడు మీరు వారిని ప్రేమించండి. నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించమన్నాడు కదా దేవుడు. అన్నాడా లేదా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమని చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 5:44లో, నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మీ శత్రువులు మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. మిమ్మల్ని హింసించే వారు ఈ లోకంలో ఉంటారు, వారి కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి. కానీ వారిలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇది నిన్ను డామినేట్ చేయకుండా చూసుకో. వాటి వెంట నీవు కూడా పరిగెడతావు, నీవు కూడా వారి వలె మారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది. నీవు వారిని మార్చేదానికంటే నీవు మారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది. లోకంలో ఇదే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. నీవు ప్రేమించు వారిని, వారి కోసం మంచి చేయి, కానీ వారి ఆలోచనల ప్రకారం ఏంటి వారితో సహవాసం చేయటం కానీ, వారితో తిరగటం కానీ, వారి వలె నీవు కూడా ఆశపడి వారు దేనికోసం ప్రయాసపడుతున్నావు అది కూడా దానికోసం నువ్వు కూడా ప్రయాసపడి ఒకళ్ళు దేవునికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. లోకంలో ఉన్నదంతా ఇదే ఉంది కాబట్టి జాగ్రత్త అని దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో ఒక చక్కని మాట చెప్తున్నాడు యేసుప్రభు వారు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని లోకం ఎవరితో స్నేహం చేస్తుందో తెలుసా? తన వారితోనే స్నేహం చేస్తుంది. తనవారెవరు? తనవారెవరంటే తన వలే నడుచుకుంటున్నవారు, తన వలే దేనికోసం పోరాడుతున్నారో వాళ్ళు అన్నమాట.
శరీరాశ నేత్రాశ జీవపు డంబములతో నింపబడిన వారు. లోకమంతా ఈ దుష్టుని ఎందున్నది, లోకం అంతట్లో ఇదే ఉన్నది. దీని వెంట ఎవరెవరు పడుగుతున్నారో వారు లోక సంబంధులు. లోకము తన వారిని స్నేహిస్తుంది, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకున్నాను, అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మనల్ని లోకం ఎందుకు ద్వేషిస్తున్నదంటే లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపడంబాలను మనం చంపేసుకున్నాం కాబట్టి, వాటి వెంట మనం పరిగెత్తట్లేదు కాబట్టి. వారితో లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అయిపోతాడు. లోకంతో స్నేహం చేస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపడంబాలను ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఇంకొక చోట మనం చూస్తే చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. దుష్ట సాంగత్యం, దుష్టులతో సహవాసం చేస్తే ఏం చేస్తుందంట? మంచి నడవడిని కూడా ఏం చేస్తుంది? మంచి నడవడిని కూడా చెరిపేస్తుంది. దుష్టులతో సాంగత్యం చేయవద్దు, లోకముతో సాంగత్యం చేయవద్దు. లోకంతో సాంగత్యం దేవునితో వైరమే. లోకం తన వారినే స్నేహిస్తుంది. లోకంతో నువ్వు సహవాసం చేస్తున్నావు అని అంటే లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపడంబాలను నీవు కూడా కోరుకుంటున్నావని అర్థం అన్నమాట. ఒక మంచి భక్తిపరుడు ఈ లోకాన్ని స్నేహించి మంచి పరిచర్య నుంచి దూరం అయిపోయాడు. చూస్తే అది 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు చెప్తున్నాడు ఆ వ్యక్తి గురించి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేమా అనే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు మనకు. అతను మంచి పరిచారకుడు, పౌలుతో పాటు కలిసి పరిచర్య చేసిన మంచి భక్తిపరుడు. దేమా ఏం చేశాడంటే, దేమా ఈ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమా ఏం చేశాడంటే ఇహలోకానికి స్నేహించాడంట. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి, నా పరిచర్య విడిచిపెట్టి, ఇంతటి అద్భుతమైన మహోన్నతమైన పరిచర్యను విడిచిపెట్టి లోకంలో కలిసిపోయాడు. దేమా లోకంలో కలిసిపోవడానికి కారణం ఏంటంటే లోకాన్ని ఆయన ఏం చేశాడంట? ప్రేమించాడు, స్నేహించాడు. ఈ లోక స్నేహం దేవునితో వైరమని బైబిల్ గ్రంథం చెబుతున్నా, లోకంతో స్నేహించడానికి ఎప్పుడైతే ఆ దేమా పూనుకున్నాడో గొప్ప పరిచర్యను అతను పోగొట్టుకున్నాడు. అక్కడి నుంచి ఇంకెక్కడా అతను కనపడలేదు పరిచర్యలు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడంబము. ఈ లోకంలో ఎవరినైనా చూడండి, కొంతకాలం దేవునితో నడిచిన తర్వాత ఎప్పుడైతే ఈ శరీరాశ నేత్రాశ జీవపుడంబము మనల్ని ఆకర్షిస్తాయో అప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టేశారు. కొంతకాలం ఒక 10-15 సంవత్సరాలు మంచి పరిచర్యలో కొనసాగి, సహవాసంలో కొనసాగి, ఎన్నో సువార్తలు ప్రకటించి, పరిశుద్ధులతో సహవాసం చేసి కొంతకాలం తర్వాత మరల లోకంలో కలిసిపోయారు అని అంటే దానికి మూల కారణం ఏంటో తెలుసా? లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవుడు. ఈ కళ్ళు చూసినవన్నీ కావాలని కోరుకుంటుంది. ఈ శరీరం సుఖపడాలని కోరుకుంటుంది. కష్టపడి దేవుని కోసం పరిగెత్తి చెమటోర్చి ఏంటి కష్టపడాలనే తత్వం ఈ శరీరం కోరుకోదు. ఏం వెళ్తావులే మందిరానికి, ఏం వెళ్తావులే ప్రార్థనకి, అంత దూరం ఏం వెళ్తాంలే, ఎవరు మోకరిస్తారులే, గంటలసి ఉపవాసం ఎవరు ఉంటారులే. ఈ శరీరం బద్దకించి శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఇవన్నీ ప్రేమించి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేవుని సన్నిధికి దూరం అయిపోతాం, దేవుని సహవాసానికి దూరం అయిపోతాం. ఆదాము అవ్వలను చూడండి, 100 సంవత్సరాలు దేవునితో మంచిగా ఉన్నారు. ఎప్పుడైతే శరీరాశ నేత్రాశ ఎప్పుడైతే చోటు చేసుకుందో దేవునికి దూరం అయిపోయారు. ఈ లోకంలో చాలామంది జీవితాలు అంతే. చాలా సంవత్సరాలు దేవుని పరిచర్యలో అనుబంధం కలిగి నడుస్తారు, దేవుని పరిచర్యలో ముందుకు సాగుతారు. ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవపుడంబం అలవాటు చేసుకున్నారో చిన్నగా మెల్లమెల్లగా దేవునికి దూరం అయిపోతారు. అట్టి వారికి అంతమే గతి, అంతం ఎదురు చూస్తుంది. యేసయ్య రాబోతున్నాడు. ఈ లోకంలో ఉన్న దాన్ని నువ్వు ప్రేమిస్తే దానికోసమే ప్రయాసపడతావు. అది పొందాలనుకొని దానికోసం దేని చేయడానికైనా ముందుకెళ్ళిపోతావు. ఈ లోకం అంతా నడుస్తుంది అదే త్రోవ. ఒక మంచి మాట మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చాలా అద్భుతంగా రాయబడ్డాయి.
యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? జాగ్రత్త చూడండి. మీలో యుద్ధాలు పోరాటాలు, మనుషుల మధ్యలో యుద్ధాలు పోరాటాలు, కుటుంబాల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, కుటుంబాలలో కావచ్చు, భార్యాభర్తల్లో కావచ్చు, పిల్లల్లో కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, దేశాల మధ్యలో కావచ్చు, రాష్ట్రాల మధ్యలో కావచ్చు, వర్గాల మధ్యలో, జాతుల మధ్యలో, ప్రజల మధ్యలో, ఏదైనా సరే యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయో తెలుసా? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చూడండి, మీ అవయవాలలో పోరాడుతున్న భోగేచ్ఛలు ఉన్నాయి. ఇందాక చెప్పాను, ఆ ఇచ్చలేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇగో ఈ ఇచ్చలు, ఈ కోరికలు, ఈ ఆశలే మీలో యుద్ధాన్ని, పోరాటాన్ని కలుగు చేస్తున్నాయి. ఎంత చక్కని మాట తెలుసా ఇది? ఎంత మర్మం ఉందో తెలుసా ఇది? మీలో ఉన్న యుద్ధాలు పోరాటాలు, ఏదో పొందాలి, ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అని మీరు పడుతున్న యుద్ధాలు పోరాటాలన్నీ దేనివల్ల తెలుసా? మీ అవయవాల్లో కొన్ని ఇచ్చలు ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవడంబంతో మీరు నింపబడి ఉన్నారు. వాటిని నెరవేర్చడం కోసం, వాటిని పొందటం కోసం అవి మీ లోపల కదులుతా మెదులుతూ ఉన్నాయి. వాటిని సాధించటం కోసం మీరు యుద్ధాలు పోరాటాలు చేస్తున్నారు. 2వ వచనంలో, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. మీరు ఆ శరీరాశ ఏదో ఆశించారు, అది పొందుకోవాలనుకొని ఏదో చేస్తున్నారు, కానీ మీకు అది రావట్లా, దొరకట్లా. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. చూడండి, నీలో ఉన్న భోగేచ్ఛలను, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను నువ్వు సాధించుకోవటం కోసం నరహత్య అయినా చేస్తారంట కొంతమంది. కొంతమంది మత్సర పడతారంట, ద్వేష, అసూయతో నింపబడిపోతారు లోపల దాన్ని పొందుకోవాలని. మనసుకు ఒకటి నచ్చింది, శరీరానికి ఒకటి నచ్చింది, కళ్ళకు ఒకటి నచ్చింది, దాన్ని పొందుకోవాలి. ఎదుటిని అన్యాయం చేసైనా సరే, వాడిని మోసం చేసైనా సరే, చివరికి వాడిని హత్య చేసైనా సరే ఆ భూమి కబ్జా చేయాలి, ఆ బంగారాన్ని కబ్జా చేయాలి, వాడి ఆస్తులన్నీ నువ్వు లాగేసుకోవాలి. నువ్వు దేనికోసం ఆశపడుతున్నావో దాన్ని పొందటం కోసం అవసరమైతే ఒక్కోసారి నువ్వు హత్యలు కూడా తెగబడుతున్నావు. ఎంతో ద్వేషం, కుళ్ళుతో రగిలిపోతున్నావు లోపల. అయినా నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు, అయినా నువ్వు పొందలేకపోతున్నావు. ఎందుకనంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమి దొరకదు. మనకు ధనము కావాలన్నా, ఐశ్వర్యము కావాలన్నా, ఏదైనా వస్తువు మనకు కావాలన్నా ఇది దేవుని కృప వలన, దేవుని దయ వలన మనకు లభిస్తుంది. కానీ నువ్వు హత్య చేస్తానో, కుళ్ళు పెంచుకుంటానో, కార్పణ్యాలు పెంచు మోసం చేస్తానో నీకు దొరకదు. అది ఏదైనా మనకు అనుగ్రహించాలంటే దేవుణ్ణి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేస్తే వచ్చే దానికోసం నువ్వేం చేస్తున్నావు? ఎదుటివాడికి అన్యాయం చేసైనా సరే దాన్ని నేను పొందుకోవాలి, దాన్ని నేను సంపాదించుకోవాలి అని పాపానికి తెగబడుతున్నావు, నరహత్యానికి తెగబడుతున్నారు, మత్సరానికి తెగబడుతున్నారు. 4వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, యాకోబు పత్రిక 4:4లో, వ్యభిచారణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఈ లోక భాగ్యాలన్నీ ఎప్పుడైతే నీలోకి వచ్చేసి వాటిని పొందటం కోసం లోకంతో స్నేహం చేయటం స్టార్ట్ చేస్తావో అప్పుడు దేవునికి నువ్వు శత్రువు అయిపోతావు. దేవునికి శత్రువులు అయిపోతున్నారండి మానవులు. మనుషులు దేవునికి శత్రువులుగా ఎందుకు అయిపోతున్నారు? శరీరంలో ఉన్న భోగేచ్ఛలు నెరవేర్చటం కోసం యుద్ధాలు, పోరాటాలు, హత్యలు, మోసాలు చేస్తూ ఉన్నారు. దేవుడు ముందే చెప్పాడు కదా, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. అవేమో లోపల రగిలిపోతున్నాయి. వాటిని పొందుకోవాలంటే దొరకట్లేదు. వాటిని పొందుకునే క్రమంలో ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు, హత్య చేస్తున్నారు, లోకంతో స్నేహం చేస్తున్నారు, దేవునికి శత్రువులుగా మారిపోతున్నారు. ఒకప్పుడు మనం దేవునికి శత్రువులమే, కావాలంటే చూడండి, ఒకప్పుడు మా మాట కూడా చదువుదాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 5:10. ఏలైనగా శత్రువులమై ఉండగా ఒకప్పుడు మనం ఏమైనా చెప్పండి, శత్రువులైన నన్ను
దేవుడు తనకు స్నేహితులుగా చేసుకుంటే, తన రక్తమును కార్చి పవిత్రులుగా చేసి తన బిడ్డలుగా మార్చుకుంటే, కొంతకాలం దేవునితో సహవాసం చేసిన తర్వాత ఈ శరీరాశ, లోకాశ, నేత్రాశ, జీవోపడంబానికి లోనైపోయి లోకంతో స్నేహం చేసిన మనం మరలా దేవునికి శత్రువులు అయిపోతున్నాం. ఒకప్పుడు శత్రువుగా ఉన్న నిన్ను మిత్రునిగా చేసి కుమారునిగా చేసుకుంటే మరలా నువ్వు ఏమైపోతున్నావు? మరలా శత్రువుగా మారిపోతున్నావు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలను గమనిస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించను. ఒకప్పుడు మీ స్థితి అది. మీరు వాటిని చేయుచు, వేటిని? అపరాధములు, పాపములు, వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. అవిధేయులైన వారిని, పాపలందరినీ ప్రేరేపించేది ఎవరు? శక్తి అంటే అపవాది. అతన్ని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. మీరు ఒకప్పుడు మీరు సాతాను చేత ప్రేరేపింపబడ్డారు. సాతాను చేత ప్రేరేపింపబడిన మీరు వాటిని చేస్తూ ఉన్నారు. ఏది? అపరాధములు, మోసములు, పాపాలు మీరు చేస్తూ సాతాను చేత ప్రేరేపింపబడుతున్న మిమ్మల్ని వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. ఒకప్పుడు ఎలాగున్నామంట మనమందరం శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించాం. అదే కదా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబము. వాటిని కలిగి ఉండి వాటిని నెరవేర్చుకోవటం కోసం, వాటిని పొందటం కోసం సాతాను చేత ప్రేరేపింపబడి పాపం చేస్తూ, అపరాధం చేస్తూ చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని, శత్రువులుగా ఉన్న మనల్ని వీటి నుంచి రక్షించి దేవుడు తన కుమారులుగా స్వీకరించుకుంటే, పవిత్రులుగా చేసేస్తే, మరలా ఒకప్పుడు ఏ ఆశల కోసం, ఏ నేత్రాశ, శరీరాశ, జీవోపడంబం కోసం మనం పోరాడామో, వేటి కోసం పరుగులెత్తామో, వేటి కోసం ఆ ప్రయాస పడ్డామో, వాటినే మరలా చేస్తే, మరలా లోకంతో స్నేహం చేస్తే, మరలా లోకంతో కలిసిపోతే మరలా దేవునికి శత్రువులు అయిపోతాం. ఇంకా మనల్ని రక్షించడానికి ఎవరు? మీరు. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. దేని మీద మనసు పెట్టుకోవాలంట? పైన ఏముంది? పరలోక రాజ్యం ఉంది. పరలోక రాజ్యంలో దేవుడు, అక్కడున్న మహిమ, అక్కడున్న పరిశుద్ధత, అక్కడున్న నిత్య జీవం, అక్కడున్న దేవదూతలు, అక్కడున్న ప్రేమ, అక్కడ ఉన్నటువంటి పాపం లేని ప్రపంచం, మరణం లేని ప్రపంచం, ఆకలి దప్పులు లేని ప్రపంచం. వాటిని వెతకండి. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, చూడండి జాగ్రత్తగా, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయండి. మీ శరీరంలో ఈ ఆశలన్నీ ఉంటే వాటిని చంపేయండి. లోకంలో ఇవన్నీ ఉన్నాయి, భూమి మీద ఇవన్నీ ఉన్నాయండి, ఈ ఆశలన్నీ ఉన్నాయి. వీటినే 3 ముక్కల్లో శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం అన్నాడు. వీటిని చంపేసేయండి. వీటి మీద మనసు పెట్టొద్దు. పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చూడండి, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటురి. ఒకప్పుడు మనము కూడా మన శరీరంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవోపడంబములకు లోబడి వారి వలనే ఉగ్రత పాత్రులమై, నాశన పాత్రులమై, శరీరాన్ని అనుసరించు, శరీర ఆశలను అనుసరించుచు వాటిని నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్న మనల్ని దేవుడు పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, తన ఆత్మచేత ముద్రించి తన బిడ్డలుగా చేర్చుకుంటే మరలా దేన్నైతే వద్దనుకున్నామో, అనుకున్నామో, కాదనుకున్నామో దానికోసమే మరలా పోరాటం చేసి, దానికోసం లోకంతో స్నేహం చేసి చటాపటలు వేసుకొని మనం తిరిగితే దేవునికి దూరం అయిపోతాం. మరలా దేవునికి శత్రువులు అయిపోతాం. అప్పుడు మనల్ని కాపాడే నాథుడు ఈ భూమి మీద ఇంకెవడు కూడా ఉండడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు అంటే వాటి వెనకాల పరిగెత్తకుడి అని అర్థం. లోకంలో ఉన్న మనుషుల కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళకు సువార్త చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి.
వాళ్ళని మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి, అంత మాత్రమే. కానీ వారి ఆచార వ్యవహారాలను అనుసరిస్తూ వారితో చట్టాపట్టాలు వేసుకొని స్నేహం చేస్తూ వారి వలనే మనం కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలను అలవాటైపోతే దేవునికి శత్రువులం అయిపోతాం. ఈనాడు చాలా మందిలో అదే జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలిగిన వారు, ఎంతో గొప్ప సువార్త ప్రకటించిన వారు, దేవునికి ఎంతో ప్రార్థనా జీవితం కలిగిన వారు, పాపం అంటే భయపడేవాడు, పవిత్రత పరిశుద్ధత కొరకు కన్నీరు కార్చేవారు, ఈరోజు మెల్లమెల్లగా దేవుని సన్నిధికి, దేవునికి దూరం అయిపోవటానికి కారణం ఏంటంటే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఆదిలో ఉన్న ఆదాము హవ్వలు కూడా దేవునితో కొంతకాలం గడిపారు, తర్వాత సాతాను మాట విని పాపంలో పడిపోయారు. వీటన్నిటికీ కారణం శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. వాటిని చంపేసుకోమని చెప్తుంది బైబిల్. వాటిని చంపేసుకోవటం ఆషామాషి కాదు, మనం అనుకుంటే ఒక రోజులో జరిగిపోయే పని కాదు. దానికోసం ఉపవసించాలి, ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి, కన్నీరు కార్చాలి, మోకాళ్ళ అనుభవం ఉండాలి, ఎంతో పట్టుదల కలిగి విసుగక ప్రార్థన చేయాలి. ఈ లోకం చాలా చాకచక్యంగా మనల్ని పాపంలో పడేస్తుంది, సులువుగా చిక్కుల్లో పెట్టేస్తుంది. సాతాను చాలా తెలివైనవాడు. మన తెలివి ఏం పనికి వస్తుందండి సాతాను తెలివి కింద? అతను దుష్ట మేధావి. అతను అనుకుంటే అసలు ఎవరినైనా పడగొట్టేస్తాడు అతను. మరి అతని మాయోపాయముల నుంచి, కపటోపాయం నుంచి మనం తప్పించుకోవాలి, పరిశుద్ధులకు బ్రతకాలంటే దేవుని సహాయం అని ఎంతగానో అవసరం. కాబట్టి దేవుని మీద ఎల్లప్పుడూ ఆనుకొని ఆయన్ని ఆశ్రయిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ, ప్రభువా వీటన్నిటి నుంచి రక్షించి నీకు సహాయం నాకు కావాలని దేవుణ్ణి ఎల్లప్పుడూ అడుగుతూ, సమయం దొరికినప్పుడల్లా మనం ప్రార్థనలో గడుపుతూ దేవుని మీద ఆనుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే లోకం దాని ఆశ గతించిపోతుంది. యేసయ్య త్వరలో రానయ్యన్నాడు. ఆయన మహిమ మేఘం ఎక్కి రాబోతున్నాడు. మనం అంతా ఎత్తబడే సంఘంలో ఉండాలంటే ఈ అంత్యకాలంలో మనం చాలా జాగ్రత్తగా పరిశుద్ధత, పవిత్రత కలిగి బ్రతకాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి, ఆశీర్వదించి, ఫలింపజేసి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.